ఈ సహవాసంలో ఈ దినం ప్రభా నీ ప్రేమను ఉంచండి, నీ సత్యాన్ని ఉంచండి, నీ యథార్థతను ఉంచండి, నీ యందు భయభక్తులు తెచ్చండి. మీరు ఏ విధంగా అయితే కోరుచున్నారో ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభు. ఇప్పటి వరకు కూడా సహాయం చేశారు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన వారిని బట్టి కూడా నీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే రానయ్యున్నారో వారిని కూడా నడిపించండి, నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకోండి ప్రభా. 2025 జనవరి నెల మొదలుకొని ఈ జూలై మాసం ప్రభా నీ యొక్క ఆఖరి పునరుద్ధాన దినం వరకు కూడా మమ్మల్ని రాకపోకల్లో కాపాడుతూ మమ్మల్ని పోషిస్తూ సజీవులు ఉంచావు. మిమ్మల్ని ఆరాధించట కొరకు మాకు సమయాన్ని ఇచ్చారు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం నన్ను బలపరచండి. నీ మాటలు నా నోట్లో ఉంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి, నా నోటికి తోడేయండి, పలకవలసింది మీరు బోధించమని ప్రభా. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఈ పరిచర్యలు నెరవేర్చండి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం నెరవేర్చమని ప్రభా. ఈ పరిచర్య అంతట్లో కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి నీకే మహిమ కలిగినట్లు, నీ నామమే హెచ్చింపబడినట్లు సహాయించమని మీరు మా మధ్యన ఉండమని ప్రార్థన చేస్తూ మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ దుష్టు నుంచి కాపాడమని మా ప్రభువును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 1వ వచనం కానిండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పేజీ నంబర్ 573. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యోగు యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిన అనెను. చాలన్న. మరి మనం చదివిన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా మనం చదివిన భాగాల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడి ఉండగా
నేను చూచితిని. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? గత దినాల్లో కూడా మనం తెలుసుకున్నాం. ప్రభువుని ఆరాధించాం. ఏమైనా ఆరాధించాం? గత ఆదివారం ఆరాధన వర్తమానం కొరకు మనకు ప్రభు ఏమి ఇచ్చారు చెప్పండి? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగుగా ఉన్నాడు, మనం చీకటిగా ఉన్నాం. అయితే ప్రభు మనల్ని వెలిగించాడు. ఆ వెలిగించిన మూలాన తండ్రి అయిన దేవుడు మనం ఆరాధిస్తూ వచ్చాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఏమై ఉన్నాడు? ఇక్కడ లేఖనాల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏముందంటే, అక్కడ ఒక మాట ఉంది. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనును. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండును. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండింతతో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండితో ఎగురుచుండును. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండునని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఈ యొక్క అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడు. ఆయన ఏమై ఉన్నాడండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మహాదూతలు, శరాపులు ప్రభువుని ఏం చేస్తున్నాయంటే గాన ప్రతిగానాలు చేస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నాయి. ప్రభు ఏమై ఉన్నాడో అవి వ్యక్తపరుస్తున్నాయి, తెలియపరుస్తున్నాయి. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ దినం బేతనియాకు వచ్చాం. అక్కడ చూడండి, యెషయా ప్రవక్త చూడండి, 1వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జయ, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజుల దినముల్లో యోధాను గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడు యెషయా కలిగిన దర్శనం కలిగింది. ఈయన ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్త ఈయన యెషయా. ఆ ప్రవక్తకి ఎవరి గురించి దర్శనం కలిగిందంటే ఇజ్రాయేల్ గురించి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏమని మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తాడు? ఆయన ఇతరులు చూసినంతసేపు కూడా వాళ్ళ లోపాలే కనబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏముందో చూడండి. 2వ యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తుంది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు. దేవుడు మాట్లాడినప్పుడు ఇజ్రాయేల్ యొక్క వారి యొక్క లోపాలు, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని వాక్యంలో తెలియజేయబడ్డాయి. వారు పాపం చేశారని, పాపులని, అతిక్రమం చేయవారని వారి గురించి తెలియజేయబడ్డది దేవుని వాక్యం ప్రత్యక్షమైనప్పుడు. అదే 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు అతడు ప్రభువుని చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏమంటాడంటే చూడండి, 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 1వ వచనం. అత్యున్నత సింహాసనం ఉంట ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభువుని చూశాడు. అంతకుముందేమో ఆయన స్వరం విన్నాడు, ఆయన దర్శనం, ఆయన మాటలు విన్నాడు. అయితే ప్రభువుని చూసినప్పుడు ఆ యెషయా ప్రవక్త ఎలా ఉన్నాడంటే ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. చూసారండి, తను తాను చూసుకున్నప్పుడు ఏం తెలియజేయబడ్డదంటే ఎటువంటి పెదవులు గలవాడండి? అపవిత్రమైన పెదవులు గలవాడు. ఇతరులను చూసినప్పుడు మాత్రం తన స్థితి తనకు కనబడలేదు, కానీ ప్రభువుని చూసి తన్ను చూసినప్పుడు తన స్థితి ఏం తెలియజేయబడ్డదంటే అపవిత్రమైన పెదవులు గలవాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ప్రభు గురించి. 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం కానీ చదవండి. ప్రభు పరిశుద్ధుడని రాయబడ్డది యెషయా గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో కూడా చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి. వెంటనే నేను ఆత్మవశునుడిని అయితిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉన్నాడంటండి. ఆసీనుడైన దేవుడు చూడండి, చదవండి. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు.
ఉమ్. మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేర్చును. మరియు ఆ సింహాసనం మీదట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం మీదట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండగా ఆ సింహాసనం మధ్యను ఈ సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు. మొదటి జీవి సింహం వంటిది, రెండో జీవి దూడ వంటిది, మూడో జీవి మనిషి ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండును. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములుండు సర్వాధికారి యొక్క దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నాయంట. చూసారండి, మనం యెషయా గ్రంథంలో చూసినప్పుడు కూడా ఆ మహాదూతలు, ఆ శరాపులు అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన ప్రభువుని ఏమని పిలుస్తున్నారండి? వాళ్ళు పరిశుద్ధుడు 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 అని పిలుస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో మనం 4:2 కానీ చూసినప్పుడు ఆ యొక్క యోహాను ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడైనప్పుడు పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉన్నది. ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడంటే దృష్టికి సూర్యకాంత పద్మరాములు పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధను సింహాసనము ఆవరించును. మరి అటువంటి ప్రభు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ప్రభు, అక్కడ ఒక మాట ఉంది 8వ వచనం, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండును. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలోండు సర్వాధికారి యొక్క దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్తుంది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మరి అవి చెప్తున్నాయి. మరి మనమండి యెషయా ప్రవక్త చూసుకున్నప్పుడు తన జీవితం కనబడ్డది. ఆయన ఏమంటాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మరొకసారి జ్ఞాపం చేసుకుందాం చూడండి. ఆయన స్థితి కనబడినప్పుడు 6వ అధ్యాయము చదవండి 5వ వచనం. అయ్యో నేను అపవిత్ర పెదవుల గలవాడు. ఎటువంటి వాడంటండి? అపవిత్రమైన పెదవులు గలవంట. రెండవదిగా చూస్తే అక్కడ ఇంకో మాట ఉంది, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఆయన నివాసం ఎక్కడుంది? ఆయనకు అపవిత్రమైన పెదవులు ఉన్నాయి. ఆయన నివాసం కూడా ఎక్కడుందంటే అపవిత్రమైన పెదవుల దగ్గర నివసిస్తున్నాడు. మూడోది చూడండి, ఆయన ఎక్కడున్నాడు చూడండి, చదవండి. ఇంకో మాట అక్కడ ఉంటుంది, నశించిపోయాడంటాడు. ప్రభు పరిశుద్ధుడిగా చూసినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడండి? నేను అపవిత్రమైన పెదవులు కానీ అపవిత్రమైన పెదవుల మధ్య నివసిస్తున్నాను. మూడవదిగా చూస్తే నశించిపోతున్నాడంట. 4వది చూస్తే అక్కడ చూడండి ఒక మాట ఉంది, ఆ 4వది చదవండి, కంటిన్యూ చదవండి. 6వ వచనం చదవమ్మా. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు అంటే ఆ యెషయా ప్రవక్తే, దర్శనం కలిగిన వాడే. కానీ 6వ అధ్యాయం వచ్చేటప్పటికి తన స్థితి తనకు కనబడుతుంది. అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవుల మధ్య నివసించేవాడు, నశించిపోయేవాడు. 4వది చూస్తే అక్కడ ఏముంది? పాపం కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ పాపాన్ని బట్టి ఆయనకి ఏముందండి? దోషం ఉంది. ఆ దోషాన్ని బట్టి పెదవులు ఏమైపోయినాయి? అపవిత్రమైపోయినాయి. మరి పరిశుద్ధుడైన ప్రభు మనం ఆరాధించాలంటే యెషయా ప్రవక్త ఆయన 66 అధ్యాయాలు యెషయా గ్రంథంలో మనం చూసిన భాగంలో చూస్తే యెషయా గ్రంథం అంత పెద్ద ప్రవక్త అయిన ఆయన స్థితి ఎలాగుంటే మనం ఎటువంటి వారమండి? ప్రభు ఏమో చూడండి, ప్రభు గురించి ఆయన పరిశుద్ధుడని ఎలా చెప్పగలం? చూడండి, కొన్ని విషయాలు ప్రభు గురించి ఉంటుంది. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనం, పరిశుద్ధుడు ప్రభు పరిశుద్ధుడు అని ఎలా చెప్పగలం? కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనం. ప్రభు నామం ఎటువంటిదండి? పరిశుద్ధమైన నామం. ఆయన నామం పరిశుద్ధమైంది. ఆయన పరిశుద్ధుడు.
దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామం కూడా పరిశుద్ధమైంది. రెండోది చూడండి, కీర్తన గ్రంథం 77 అధ్యాయము 13వ వచనం. ఆయన నామము పరిశుద్ధమైంది, ఆయన మార్గం కూడా పరిశుద్ధమైంది. ప్రభు పరిశుద్ధుడు, ప్రభు నామం పరిశుద్ధమైంది, ప్రభు మార్గం కూడా ఎటువంటిదండి? పరిశుద్ధమైంది. దేవుని దగ్గరికి వచ్చాకే మన జీవితాలు ఎలాగుంటాయంటే పరిశుద్ధంగా ఉండడం నేర్చుకుంటాం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా జీవించేటప్పుడు అంతా ఎలాగుంటుందండి? యెషయా ప్రవక్త కంటే ఘోరమైన జీవితం, అపవిత్రమైన జీవితం. ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథం 12 అధ్యాయం 6వ వచనం. దేవుని మాటలు ఎటువంటి అండి? ఆయన మార్గము పరిశుద్ధమైంది, ఆయన నామము పరిశుద్ధమైంది, ఆయన మాటలు పవిత్రమైంది. ఇంకో మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథం 55 అధ్యాయం 8వ వచనం. చాలండి. దేవుడి తలంపులు కూడా ఎటువంటి అండి? మన తలంపులు వంటి కదా. మన తలంపులు ఎటువంటి చెప్పండి? చూడండి, ఆదికాండంలో ఉంటుంది 6వ అధ్యాయము. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంటే మన తలంపులు ఎటువంటి అండి? చెప్పండి. తలంపుల్లోని ఊహ ఉందంట. ఆ ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డది. అంటే మానవుడి యొక్క తలంపులు కూడా చెడ్డవి. అయితే దేవుని తలంపులు ఎటువంటి అండి? పరిశుద్ధమైనవి. ఆయన నామం పరిశుద్ధమైంది, ఆయన నామం పూజింపదగినది, ఆయన తలంపులు పరిశుద్ధమైనవి. చూడండి, ఇంకో మాట ఉంటుంది, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. జకరియా గ్రంథం చాలండి. ఆయన నివాసం ఎటువంటిదండి? పరిశుద్ధమైన నివాసం. మనుషుల మీద మనం ఒకసారి చూడండి, మనకు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆ నివాసాల్లో నివసించడానికి మనం ఇష్టపడం. మనుషులమే అక్కడ ఏదన్నా అశుభ్రంగా ఉన్నా, ఒకవేళ ఏదన్నా మన దేహానికి వ్యతిరేకత వచ్చినా అక్కడ నిలబడ్డానికి కూడా ఇష్టపడం. మనుషులమైన మనమే ఎలాగుంటే దేవుడు ఎలాగుంటాడండి? అందుకే దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైంది, ఆయన తలంపులు పరిశుద్ధమైనవి, ఆయన మార్గము పరిశుద్ధమైంది, ఆయన నివాసం కూడా ఎటువంటిదండి? పరిశుద్ధం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, మీ దేహము దేవునికి ఆలయమని మీరెరగరా. మీ దేహము దేవునికి ఆలయమని మీరెరగరా. ఆ దేవుడు నీలో నాలో నివసించాలంటే మనలో ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి. ఒక యెషయా ప్రవక్తే అంత అపవిత్రమైన పెదవులు గలవాడినని, అపవిత్రమైన పెదవుల మధ్య నివసిస్తున్నానని, అంత మాత్రమే కాదు, ఆయన ఏమన్నాడండి? నేను నశించిపోతిని. ఎప్పుడు చెప్పగలిగాడు? ప్రభుని చూసినప్పుడు. మనల్ని మనం చూసుకుంటే, ఇతరులు చూస్తే మన స్థితి మనకు కనబడదు, కానీ ప్రభువుని మనం చూసినప్పుడు మన స్థితికి మనకు కనబడతాడు. చూడండి, ఇంకో మాట ఉంది, హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. హబక్కూ గ్రంథం. అయితే యెహోవా ఎక్కడుంటాడండి? ప్రభు పరిశుద్ధమైన ఆలయంలో ఉంటాడంట. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, ప్రభు ఎక్కడ ఉంటాడండి? చెప్పండి. పరిశుద్ధమైన ఆలయంలో ఉంటాడు. ఒక మాట ఉంటుంది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి, అంటే పరిశుద్ధ సంఘము, ఆయన పరిశుద్ధుడు, ఆయన సంఘం కూడా ఎటువంటిదండి? పరిశుద్ధ సంఘం. ఆ సంఘంలో ఏముండాలంట? సమాధానం.
అల్లరికి కత్తకాడైన. అల్లరి చేసేది ఎవరండి చెప్పండి? అల్లరి చేసేది ఎవరు? ఎవరు చేస్తారు? చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, అవునా కదండి? చిన్నపిల్లలు అల్లరి చేస్తారు. లోకంలో కూడా ఏముంటుంది? అల్లరి ఉంటుంది. కానీ మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన నివాసము పరిశుద్ధమైంది, ఆయన మార్గం పరిశుద్ధమైంది, ఆయన తలంపులు పరిశుద్ధమైంది, ఆయన ఒక నామము పూజింపదగినదంట. అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి యెషయా చూసినప్పుడు తన స్థితి తనకు కనబడ్డది. మరి మనము చెప్పండి, ఒక మాట ఉంటుంది చూడండి. మరి మనమైతే యెషయా అలాగుంటే మనం అన్యజనులము, మన పెదాలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలామంది ఈ రోజుల్లో ఫ్యాషన్ నేర్చుకుని ఉన్న పెదాలకి చాలామంది రంగులు వేసుకుంటున్నారు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఏది ఉండాలో ఏది ఉండకూడదు అన్నీ ఆయన తెలుసు. కానీ లోకల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే మనుషుల్ని ఫాలో అవుతూ ఏం వేసుకుంటున్నారండి? పెదాలకు రంగులు వేసుకుంటారు కొంతమంది. చాలా దుఃఖకరము. లోకంలో ఉన్నవారే కాదు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగ ఉంటున్నారు. మన పెదాలు ఎలా ఉన్నాయి? రంగు మార్చుకోవడం కాదు, కానీ చూడండి మన పెదాలలో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యంలోంచి చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 28వ వచనం చదవండి. నీ పెదవులతో మోసం మాటలు చెప్పవచ్చున. యెషయా మాటలు ఎలాగున్నాయంటే అపవిత్రమైన పెదవులని రాయబడ్డది. కానీ ఇక్కడ ఏముంది? పెదవుల గురించి మోసపు మాటలు, అంటే మోసపు మాటలు. ఎటువంటి పెదాలండి ఇవి చెప్పాలి? నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున. చాలామంది పెదాలతో మోసపు మాటలు చెప్తారు. హృదయంలో ఒకలాగా ఉంటుంది, పెదాల మీద ఒకలాగా ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 27:28 ఏముందంటే నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున. అంటే పెదాలలో ఏముంటుందండి చెప్పాలి? మోసం. హృదయంలో ఒకలాగా ఉంటుంది, అంతరంగంలో ఒకలాగా ఉంటుంది, పైకి పెదాలు ఎలా ఉంటాయండి? మోసం చేసే మాటలు. చూడండి, రెండో విషయం చెప్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం కానీ చదవండి. మత్తయి సువార్త చాలండి. ఇక్కడ కూడా ప్రభు ఏమన్నారంటే మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఆ భాగాన్ని చూస్తే ఏముందంటే చూడండి, ఏముందంటే 6వ వచనం, మీరు మీ పారంపర్య నిమిత్తమే దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు. అంటే పెదాలతో ప్రభుని ఏం చేస్తున్నారండి? గనపరుస్తున్నారు. వీళ్ళు ఎవరంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేవాళ్ళు. దేవుని వాక్యం వింటారు, వెళ్ళిపోతారంతే. దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? నిరర్ధకం చేసేవారి గురించి ఏముందంటే వేషధారులారా, అంటే వాళ్ళ పెదాలతో ఏం చేస్తున్నారంటే ప్రభువుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 24:28 ఏముందంటే మోసపు పెదాలు. రెండవదిగా చూస్తే ప్రభువుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎటువంటి పెదవులు గలవారండి వీళ్ళు? దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు, వేషధారులు. వాళ్ళ పెదాలు ఏముందంటే వేషధారణ. చూడండి, మూడవదిగా చూస్తే మన పెదవులు ఎటువంటివంటే చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. చాలు, పనికి మాలిన వాడు. చదవక్క, అది కంటుంచి. పనికి మాలిన పెదాలు అంటాడు. ఏం చేస్తాడో చెప్పాలి? కీడు చేస్తాడు. మొట్టమొదటిగా మోసపు పెదాలు, రెండవదిగా వ్యర్థంగా ఆరాధించే పెదాలు, మూడవదిగా కీడు. ఎవరండి? పనికి మాలిన వాడు. పనికి మాలిన వాడు అంటే ఎవరు? చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. కుటిలమైన మాటలు పలుకువాడు పలికి మాలిన వాడును దుష్టుడు అంటండి. చూసారండి, పనికి మాలిన వాడు ఎవరంటే దుష్టుడు.
మనం చదివాం. మొట్టమొదటిగా మోసకరమైన పెదాలు, వ్యర్థంగా ఆరాధించే పెదాలు. రెండోది ఏం పెదాలండి? కీడితవే పెదాలు. ఈ పెదవుల గలవుడి గురించి ఉంది ఏమంటే, పనికి మాలిన వాడును దుష్టుడినై ఉన్నాడంట, కుటిలమైన మాటలు పలుకుతాడంట. ఈ పనికి మాలిన వాడి గురించి ఇంకో మాట ఉండొచ్చు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు అంటాడు. చూసారండి, పనికి మాలాడు. ఈ పెదాలు ఎలాగ ఉంటాయండి? పనికి మాలిన పెదాలు. నీతిమంతుడు లేడంటే ఈ వ్యక్తి ఎవరో దుష్టుడును పనికి మాలిన అంటే పాపి. పాపి పెదాలు ఉంటాయి. ఎలా ఉంటాయండి? చదవండి ఆ మాట. సామెతల గ్రంథం మనం చదివిన భాగాన్ని 16వ అధ్యాయం 27వ వచనం. పలిక మానిన వాడు కీడును తవ్వి ఏం చేస్తాడు? పైకెత్తాడు. వాని పెదవుల మీద ఏముంటుందండి? అగ్ని ఉంట. అంటే ఈ పనికి మాలినడు ఎవరంటే పాపి. పాపి అంటే రోమా 3:23 ప్రకారం పాపం చేసినవాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే మన పెదాల వల్ల మనకి ఏం కలుగుతుంది చెప్పండి? పాపం కలుగుతుంది, మరణం కలుగుతుంది. మరి అటువంటి పెదవులు కలిగిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. ఆనాడు యెషయా ప్రవక్త ప్రభువుని చూసినప్పుడు, పరిశుద్ధుడైన వాడిని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించిపోతుని. పాపానికి ఏం కలిగిందండి? ఆయనకి దోషం కలిగింది. ఆ బలిపీఠం మీద ఉన్న ఆ నిప్పు ఎప్పుడైతే తన పెదలకు తగిలిందో ఆ పాపానికి ఏం కలిగింది? ప్రాయశ్చిత్తం కలిగింది. మరి మన నిమిత్తం చూడండి, ఇంకా సామెతల గ్రంథం ఇంకో మాట ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. నిజమాడు పెదవులు 22వ వచనం. అబద్ధమాడే పెదవులు అంటండి. చూసారండి, మన పెదాలు ఏ రంగులు ఉన్నాయని కాదు, ఆ పెదాలు ఎలాగున్నాయని దేవుని వాక్యం చెప్తుంది. మోసకరమైన పెదాలంట. రెండోది వ్యర్థంగా ఆరాధించే పెదాలంట. మూడోది పనికి మాలిన పెదాలంట. నాలుగోది అబద్ధము. అందుకే అబద్ధాల గురించి దేవుని వాక్యంలో ఉంది. అబద్ధములాడు వారందరూ ఎక్కడికి వెళ్తారండి? అగ్నిగుండంలోకి వెళ్తారు. మనం అనుకుంటున్నాం మన పెదాలు నల్లగున్నాయి, ఎర్రగున్నాయని ఆలోచిస్తున్నా కానీ మన పెదాల్లో ఉన్న దోషము, ఆ పాపము దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. మన పెదాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఆనాడు యెషయా ప్రవక్తకి ఎప్పుడైతే ఆ నిప్పు తగిలిందో, ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పు తగిలిందో, తను ఏమయ్యాడండి? ఆ పెదాలకి పవిత్రత వచ్చింది. మరి ఉదయకాల సమయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం కానీ చదవండి. కీర్తన గ్రంథం 12:2. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదు. ఈ ఏం పెదవులండి? ఇచ్చకములాడే పెదవులంట. ఆ పెదవులను ప్రభు ఏం చేస్తాడు చూడండి. 3వ వచనం. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలికన్నిటినీ కోసేస్తాడంట. మనం శిక్షకు పాత్రులు. మనందరం కూడా మన పెదాలను బట్టి మోసం, అబద్ధం, ఇంకేం పెదాలండి? ఇచ్చకములాడే పెదాలంట. మరి ఇటువంటి పెదాలు కలిగిన వ్యక్తి ఎలాగ ఆరాధిస్తాడు? వ్యర్థంగా ఆరాధిస్తాడు. అయితే ప్రభు నువ్వు నన్ను ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఆరాధన అంటే ఏదో 4 పెదాల మీద వచ్చిన మాటలు కాదు, అది అంతరంగంలోంచి పుట్టాలి. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి పుడుతుంది, ప్రభు ఇచ్చిన మార్పును బట్టి పుడుతుంది. అందుకే ఇక్కడ లేఖనాల్లో చూడండి, ప్రభు ఏం చేస్తాడంట? అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకన్నింటినీ కోసేస్తాడంటండి. మరి అయితే మనం ఇటువంటి నాలుకలు కలిగిన మనం, ఇటువంటి పెదవులు కలిగిన మనం శిక్షకి పాత్రులు. అయితే ప్రభు ఏం చేసాడో చూడండి. ఒక మాట ఉంటుంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. అప్పుడు జనులందరూ యెహోవా నామం, అందరూ తీర్చి చదవాలి.
మన పెదాలకి ఇక్కడ సమాధానం దొరుకుద్ది. జెఫన్యా గ్రంథం 3:9 చదవండి. అప్పుడు జనులందరూ యెహోవా నామం బట్టి ఏక మనసుకులై ఆయనను సేవించినట్లు నేను వారికి అదండి ఏమిస్తాడన్నాడండి ప్రభు. ఇటువంటి పెదవులు గల మనకి ప్రభు ఏమిచ్చాడండి? అప్పుడు జనులందరూ యెహోవా నామం బట్టి ఏక మనసు, అదే సంఘం, మనందరినీ కూడా ఏక శరీరంగా, ఏక మనసులుగా, ఏక హృదయంగా, ఏక ఆత్మతో ప్రభువును ఆరాధించుట కొరకు, ఆయన సేవించుట కొరకు ప్రభు ఏమిచ్చాడండి? పవిత్రమైన పెదవులు ఇచ్చాడంట. చూడండి, అక్కడ మాట ఉంది, ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేది. నీకు నాకు కూడా పవిత్రమైన పెదవులు ఇవ్వడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆ ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపాల నిమిత్తమే యేసు ప్రభు వారు ఏం చేయబడ్డాడండి? శిలువపై మరణించాడు. మన పెదాల్లో మోసం ఉంది, మన పెదాల్లో అబద్ధం ఉంది, మన పెదాల్లో ఇచ్చికములు ఉన్నాయి, మన పెదాల్లో ఏముందండి? దోషం ఉంది. ఏ వ్యక్తిలో అయితే పాపం ఉంటుందో ఆ పాపం చేసిన వ్యక్తి యొక్క పెదాలు ఎలాగ ఉంటాయంటే అపవిత్రమైన పెదాలతో ఉంటాడు. అటువంటి అపవిత్రమైన పెదవులతో ఉన్న మానవుడు దేవుని ఎలా ఆరాధిస్తాడు చెప్పండి? దేవుని నివాసము పరిశుద్ధమైంది, ఆయన నామం పరిశుద్ధమైంది, ఆయన మార్గం పరిశుద్ధమైంది, ఆయన స్థలం పరిశుద్ధమైంది, ఆయన నివసించే మందిరం కూడా పరిశుద్ధమే, ఆయన సంఘం కూడా పరిశుద్ధమైంది. అటువంటి సంఘంలో మనం అపవిత్రమైన పెదవులతో ప్రభువుని ఎలా ఆరాధిస్తాం? అందుకే ప్రభు అన్నారు అక్కడ, అప్పుడు జనులందరూ యెహోవా నామంను బట్టి ఏక మనసుకులై ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదాలు ఇస్తాను. ఇది పవిత్రమైన ఆ పెదవాలు కలిగి ఉన్నవారు ప్రభువుని ఆరాధిస్తారు. ఒక మాట ఉంటుంది చూడండి, హోషేయ గ్రంథం 14:2 హోషేయ గ్రంథం 14:2 చదవండి. ఏమనిపిస్తున్నారండి? ఎడ్లగా అంటే బలులకు బదులుగా పెదాలు, మన పెదాలు ఇచ్చేస్తే ప్రభు ఏమి ఇస్తాడండి? పవిత్రమైన పెదాలు ఇస్తాడు. చూడండి, అందుకే భక్తుడైన దావీదు ఒక మాట ఉంటాడు, ఈ మాట చదువుకుని మనం ప్రభుని ఆరాధిద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 51:15 ప్రభువా నా నోరు నీ స్తుతిని పరిశుభ్రపరిచినట్లు నా పెదవులను తెరవమంటున్నాడండి. అంటే మూసుకుపోయిన పెదాలు ఏం చేస్తారు? స్తుతిని ప్రచురం చేయలేరు, ప్రభువుని ఆరాధించలేరు. ఎవరి పెదవులైతే తెరవబడతాయో, ఎవరి పెదవులైతే పవిత్రపరచబడతాయో వారి ప్రభువుని ఏం చేస్తారంటే సేవిస్తారు, ఆరాధిస్తారు, స్తుతిస్తారు. అందుకే దావీదు అంటున్నాడు పాపం చేసిన తర్వాత ఆ 15 ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరవు. తెరవబడిన పెదాలు, పవిత్రమైన పెదాలు ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మనలాంటి వాడు కాదు. మనమైతే పాపం చేసిన వారు, పాపానికి పాత్రులు, నరకానికి పాత్రులు, శిక్షకు పాత్రులు. అయితే ప్రభు అటువంటి మోసకరమైన పెదాల నుంచి, అబద్ధాలాడే పెదాల నుంచి, ఇచ్చికంలాడే పెదాల నుంచి ప్రభు ఏం చేశాడని మనల్ని చెప్పాలి. ఏ పెదాలు ఇచ్చాడు? పవిత్రమైనవి తెరిచాడైనా. మరి ప్రభువుని ఆరాధిద్దాం ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని. మరి మనలో ఉన్న పాపం మనకు దోషం కలుగజేస్తుంది. ఆ దోషాన్ని బట్టి మన పెదాలు ఎలా ఉంటాయండి? అపవిత్రంగా ఉంటాయండి. మరి ప్రభువుని ఆరాధిద్దాం ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడిని మనం ఆరాధించాలంటే మన పెదాలు పవిత్రంగా ఉండాలి, తెరవబడాలి.